హాయ్ అండి. ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నానండి. కొబ్బరి పిట్టు అండి. వాటికి కావాల్సినవి ఒక పావు కేజీ బియ్యం తీసుకున్నానండి. వాటిని వేయించి మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన రవ్వ అండి ఇది. బాగా అంటే మరీ రవ్వ కాదండి, మన బొంబాయి రవ్వలాగా. ఇంకా దానికి కావాల్సినవి 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొబ్బరి కూడా మిక్సీ పట్టాను. ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. దానికి రుచికి సరిపోను కొంచెం ఉప్పు తీసుకున్నానండి. వీటిలన్నిటినీ కలిపేసి ఉంచుతానండి ఒక పావు గంట. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసానండి టేస్ట్ కోసం. ఏ స్వీట్లో అయినా దేనిలో అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. దాన్ని బాగా మెత్తగా చేశానండి. ఇది కూడా వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి. మొత్తం చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్ తోటి ఇట్లన్నిటిని కలుపుకోవాలండి చక్కగా మన ఇడ్లీ రవ్వలాగా. దాంతోపాటు ఒక్క 2 స్పూన్లండి పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ కరకరలాడుతా పంట కింద పడి చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. అంటే నేను సుమారుగా వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చెప్పినవన్నీ ఇలా కలిపేసుకునండి. ఇదిగో ఇలాగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా చేసుకునండి. ఒక పావు గంట ఒక 20 నిమిషాలు ఇలా నానబెట్టేసుకునండి. మూత పెట్టేసుకుని పక్కన దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మనం ఇడ్లీలాగా ఎలా చేసుకుంటాం, ఇడ్లీ పిండి ఎలా పెట్టుకుంటామో ఇడ్లీ ప్లేట్లో అలా పెట్టేసుకోవాలండి. ఇలాగైతే ఇడ్లీ ప్లేట్లో పెట్టేసానండి. పెట్టేసి దాన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నానండి. ఒక పావు గంట ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ మిగిలిన పిండినండి నేను ఇలాగా మిగిలిన పిండిని మళ్ళీ మిక్సీలో వేసి దీన్ని ఒకసారి బాగా మెత్తగా అట్టిపిండిలాగా గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ చేస్తే చక్కగా ప్యాన్ కేక్ లాగా వస్తుందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి పిల్లలకి పెద్దవారికైనా చిన్నవారికైనా ఎవరికైనా మంచిదండి అది కొబ్బరి. ఎందుకంటే కొబ్బరిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. రోజుకు ఒక ముక్క తిన్నా మనకి చాలా మంచిదండి. పొటాషియం అనేది అందుతుందండి మన బాడీకి. కొబ్బరి నీళ్ళైనా కొబ్బరి అయినా. పిండిని ఇలాగ మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దాన్ని ఇలాగ వేసేస్తున్నానండి. ఇదేమో ఇందాక తయారు చేసిన కొబ్బరి పిట్టు అండి. ఇదేమో కొబ్బరి హల్వా అండి. ఫస్ట్ టైం చేశాను. దీని గురించి మరొక వీడియోలో ఉందా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.